మైసెల్ఫ్ శ్రీనివాసరావు బిఫోర్ సేఫ్ కన్నా ముందర ఆర్మీలో జాబ్ చేశాను. 7.5 సంవత్సరాలు సర్వీస్ చేసి వాలంటీర్ గా జాబ్ రిజైన్ చేసి బిజినెస్ లోకి వచ్చాను. సో ఈ బిజినెస్ లోకి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది బిజినెస్ లో ఎంత డెప్త్ ఉంది, ఏమేమి అచీవ్మెంట్ పొందొచ్చు అని చెప్పేసి క్లియర్ గా నాకు అర్థమైంది. సో ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల జర్నీలోనే ఈ బిజినెస్ ద్వారా కార్ అచీవ్మెంట్ చేయగలిగాను. అదే విధంగా వచ్చేసేసి ఇంచుమించు చెప్పాలంటే ₹1 కోటి పెట్టి ఇల్లు కొనుక్కున్నాను అనమాట ఇదే విజయవాడ సిటీలో. సో ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్మీలో జాబ్ చేస్తా ఉన్నా కూడా ఫ్లైట్ ఎక్కలేదు. అటువంటి ఇంచుమించుగా 15 ఫారిన్ కంట్రీస్ ఇప్పుడు వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చాను. సో ఇందులో ఇంకో విషయం ఏంటంటే సేఫ్ షాప్ లో ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చింది, నాకు అతిపెద్ద అచీవ్మెంట్ ఏంటంటే మా నాన్న ఎప్పుడు కూడా లుంగి కట్టుకునే వ్యవసాయం చేస్తూ ఉన్నాడు అనమాట. మా డాడీని ఫ్లైట్ ఎక్కించుకునే ఇంటర్నేషనల్ ఫారిన్ కంట్రీ తీసుకెళ్ళాలన్నమాట. చాలా హ్యాపీ అయ్యాడు. సో నా లైఫ్ లో ఏదైనా అతిపెద్ద సక్సెస్ ఉందంటే దానికన్నా మించింది ఏది లేదని చెప్పేసి గుడి చెప్తా ఉన్నా గురించి. సో అదే విధంగా ఇటు ఫ్యామిలీతో ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయిందో విత్ ఇన్ 1 month పీరియడ్ లోనే ఫ్యామిలీ తీసుకుని స్విట్జర్లాండ్ ప్యారిస్ వెళ్ళాను. సో అదే విధంగా ఇప్పుడు 11th ర్యాంక్ అచీవ్ అయిపోయాను. సో 11th ర్యాంక్ అంటే ఇన్కమ్, ఎందుకంటే ఆర్మీలో ఒక నెలకు వచ్చేసేసి 40,000-50,000 రూపాయలు తీసుకునే వ్యక్తిని 2 years ఇన్కమ్ కలుపుకుంటే నాకు ఒక వారంలో 8,50,000 రూపాయల అకౌంట్ కూడా షేక్ అయిపోయింది. 8,50,000 రూపాయలు ఒక వారంలో వచ్చే అకౌంట్ ఎలా ఉంటుంది, ఒక్కసారి ఊడిపోయి షేక్ అయిపోయింది అనమాట. సో ఇన్ని అచీవ్మెంట్స్ వచ్చినాయంటే మళ్ళీ ఫ్యామిలీ తీసుకునే ఈసారి ఎక్కడికే సింగపూర్ వెళ్తా ఉన్నాం. సో